నమస్తే, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. నా పేరు సీతారామరాజు. ముందుగా ఈరోజు పత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు చూద్దాం ఒకసారి. నమస్తే. తెలంగాణలో చీకటి ఒప్పందం పూటకు నాటకం అంటూ ప్రధానమైన వార్త మనకు కనిపిస్తూ ఉంది. ఏపీ డైరెక్షన్లోనే రేవంత్ సర్కార్ యాక్షన్, 45 టీఎంసీల కుదింపు అందుకోసమే చేస్తున్నారనే ప్రధానమైన వార్త. నీటి వాటా కుదింపు పైకి మాత్రం పూర్తిగా ఒక బుకాయింపుతో ప్రభుత్వం వ్యవహరిస్తుందని ప్రధానమైన వార్త ఇక్కడ చూస్తూ ఉన్నాం. న్యాయ వివాదం కాదు, ఒత్తిడి వల్లే 45 టీఎంసీలకు సమ్మతి, వివాదాలున్న అప్పర్ భద్రకు పర్మిషన్లు ఎట్లొచ్చినాయని చెప్పి సూటిగా ప్రశ్నిస్తూ ఈ కథనం కనిపిస్తోంది. ఎక్కడా కూడా ఇందులో న్యాయ వివాదం ఎలాంటిది కూడా లేదు. కేవలం ఒత్తిడి వల్ల, రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టాలన్న ఆలోచన వల్ల 45 టీఎంసీలకు మాత్రమే ప్రభుత్వం సమ్మతించింది తప్ప ఇందులో మరో ఉద్దేశం లేదు. పూర్తిగా గోదావరి అలాగే కృష్ణా జలాలకు సంబంధించిన నీటి హక్కులను పూర్తిగా కాలరాసే విధంగా, ఏపీకి కట్టబెట్టే విధంగా మాత్రమే ప్రభుత్వం వ్యవహరిస్తుందనే అంశం మనం చూస్తున్నాం ఇక్కడ. మరి నల్లమల సాగర్కు ట్రిబ్యునల్ విచారణ వర్తించదా అని కూడా మరో ప్రశ్న కూడా ఇక్కడ తలెత్తుతూ ఉంది. తెలంగాణ ప్రాజెక్టులకు మాత్రమే ఆంక్షలు కావచ్చు నిబంధనలు వర్తిస్తాయా, నల్లమల సాగర్కు ట్రిబ్యునల్ విచారణ వర్తించదా అంటూ మరో ప్రశ్న కూడా కనిపిస్తూ ఉంది. కేంద్రాన్ని సంప్రదిస్తే షరతులతో అనుమతులు అంటూ ఈ వార్త. అనుభవశీలి ఆదిత్యనాథ్ ఆ విషయం చెప్పలేదా, కేంద్రాన్ని తప్పుపడుతూ ఒక్క లేఖ కూడా ఎందుకు రాయలేదని చెప్పి సూటిగా ప్రశ్నిస్తూ ఈ కథనం కనిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వం వైపు తెలంగాణకు సంబంధించిన హక్కులను కాలరాస్తున్నట్టు మీకు అనిపించలేదా? మీరు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే ఎందుకు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయలేదు, కేంద్ర ప్రభుత్వాన్ని ఎందుకు నిలదీయలేదు, కనీసం ప్రశ్నించలేదు, తెలంగాణ హక్కుల గురించి ఎందుకు మీరు గొంతెత్తలేదంటూ ఈ అంశం మనం చూస్తూ ఉన్నాం. ఉత్తమ్ కుమార్వి ఉత్తమ్ ముచ్చట్లే అంటూ మరో వార్త కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ప్రాజెక్టుల నిర్మాణ ఘనత బీఆర్ఎస్దే, శరవేగంగా పనులు, నీటి తరలింపు, ఏదుల రిజర్వాయర్కు ప్రత్యేక స్థానం, 880 కోట్లతో 17 నెలల్లో పూర్తి, మంత్రి వ్యాఖ్యలు అవాస్తవం, మండిపడుతున్న పాలమూరు జనం అంటూ ఈ వార్త కూడా మనం చూస్తున్నాం. బీఆర్ఎస్ హయాంలోనే శరవేగంగా ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టడంతో పాటు అనేక ప్రాంతాల్లో రైతులకు సాగునీరు అందడం, దీంతోపాటు పాలమూరు ముఖ చిత్రం, వ్యవసాయ ముఖ చిత్రం, పాలమూరు ప్రజల రైతుల బతుకు చిత్రం ఎలా మారిందో సమాజానికి, పాలమూరు ప్రజలకు తెలుసు. కానీ పూర్తిగా అబద్ధాలు, అసంబద్ధమైన వ్యాఖ్యలతో ప్రజలను మరోసారి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పూర్తిగా తప్పుదోవ పట్టే ప్రయత్నం చేస్తోంది. ముఖ్యమంత్రి నుంచి మొదలుకొని మంత్రుల వరకు కూడా ఇదే అనుసరిస్తూ ఉన్నారనే అంశం ఇక్కడ మనం చూస్తున్నాం. అయినప్పటికీ కూడా వాస్తవాలు ప్రజలకు తెలుసు, పాలమూరు ప్రజలకు తెలుసు కాబట్టి మొత్తం వ్యవహారంపై, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన వైఖరిపై తీవ్ర స్థాయిలో పాలమూరు జనమంతా కూడా మండిపడుతున్నారనే సమగ్రమైన కథనం కూడా మనకి ఈరోజు నమస్తే తెలంగాణ ఫస్ట్ పేజ్లో కనిపిస్తూ ఉంది. నీటి వాటాను కుదించడం అంటే తెలంగాణకు మరణ శాసనం రాయడమే, పైకి మాత్రం బుకాయిస్తోంది ప్రభుత్వం, కానీ పూర్తిగా నీటి వాటాను కుదించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారనే ఈ వార్త కూడా మనకు ప్రధానంగా కనిపిస్తోంది. అలాగే రేవంత్ నోట మళ్ళీ చావు మాట అంటూ మరో అంశం కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మరోసారి కేసీఆర్ గారిపై ముఖ్యమంత్రి ప్రేలాపనలు అంటూ ఈ అంశం కూడా కనిపిస్తూ ఉంది. ఉద్యమ నేతపై అనాగరిక భాష, అసభ్య మాట, ఈసడించుకున్నా కూడా ప్రభుత్వ తీరు మారట్లేదు, ఉరి తీసినా తప్పే లేదంటూ చావు భాష, తెలంగాణ నీటి వాటాలపై అదే తొండి వాదన అంటూ ఈ అంశం కనిపిస్తుంది. బీఆర్ఎస్ విమర్శలకు సమాధానం చెప్పలేక మాత్రమే కేసీఆర్ గారిపైన, హరీష్ రావు గారిపైన రాజకీయ ఆరోపణలు చేస్తూ ఉన్నారు, దాంతోపాటు వ్యక్తిగత దాడికి దిగుతూ ఉన్నారనే అంశం కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. వాస్తవానికి తెలంగాణ ప్రజల పక్షాన, రైతుల పక్షాన, తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం మాట్లాడితే వాటికి సమాధానాలు చెప్పలేక మాత్రమే వ్యక్తిగతంగా దాడి చేస్తూ ఉన్నారు, దూషణలకు దిగుతూ ఉన్నారు తప్ప ఎక్కడ కూడా ప్రభుత్వానికి సమాధానం చెప్పే దమ్ము లేదంటూ ఈ అంశం కూడా కనిపిస్తోంది. బాబుకు మాట రాకూడదన్న ఆపోసపాలు, ఆంధ్ర అధికారి నియామకంపై గుడ్డిగా సమర్థన అంటూ తెలంగాణలో అనేక మంది ఇంజనీర్లు సమర్థులు, తెలంగాణకు సంబంధించిన సాగునీటి ముఖ చిత్రాన్ని సమగ్రంగా అధ్యయనం చేసిన రిటైర్డ్ ఇంజనీర్ల వంటి అనేక మంది సాగునీటి రంగ నిపుణులు ఉన్నప్పటికీ వారిని కాదని ఆంధ్ర అధికారిని ఎలా నియమిస్తారనే దానిపై కూడా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ తీవ్రస్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఆ నియామకాన్ని కూడా గుడ్డిగా సమర్థిస్తున్నారు తప్ప ఇక్కడ తెలంగాణ ప్రయోజనాలకు ఏం చేస్తున్నారో చెప్పే పరిస్థితి లేదని స్పష్టంగా మరో కథనం కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంది. దీంతో పాటు మనం చూస్తూ ఉన్నాం, బచావత్కు బ్రిజేష్కు తేడా తెలియని సీఎం అంటూ నిన్న మాజీ మంత్రి హరీష్ రావు గారు తీవ్రస్థాయిలో ప్రభుత్వం పైన, ముఖ్యమంత్రి పైన ధ్వజమెత్తారు. రేవంత్వి టీఎంసీల కొద్దీ అబద్ధాలు, క్యూసెక్కుల కొద్దీ అజ్ఞానం అంటూ పెద్ద ఎత్తున విమర్శించిన పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. సభకు వస్తే అవమానించబోమంటూనే మళ్ళీ కేసీఆర్ గారిపై
విమర్శలు చేయడం, వ్యక్తిగత దాడి చేయడం అత్యంత బాధాకరం, అత్యంత దారుణమని కూడా ఈ సందర్భంగా హరీష్ రావు గారు ఆవేదన వ్యక్తం చేశారు, ఆగ్రహం వ్యక్తం చేసిన అంశం కూడా కనిపిస్తోంది. సభకు కేసీఆర్ గారు వస్తే ఇక్కడ కూడా అవమానించడం, తప్పకుండా చర్చలో పాల్గొనాలని ఓవైపు పిలుపునిస్తూ మరోవైపు ఈ రకంగా అసెంబ్లీ సమావేశాల సందర్భంలో వ్యక్తిగత దూషణలకు దాడికి దిగడం, వ్యక్తిగత ఇమేజీ హననానికి ప్రయత్నం చేయడం, తెలంగాణకు సంబంధించిన మౌలికమైన అంశాలు, దాంతోపాటు ఇచ్చిన హామీల నుంచి పూర్తిగా ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నాలు చేయడం అంతా కూడా తెలంగాణ సమాజం గమనిస్తూ ఉందంటూ నిన్న హరీష్ రావు గారు మండిపడ్డారు. ఆవు తోలు తప్పుకున్న తోడేలువు నువ్వు అంటూ ఆయన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డ అంశం కూడా కనిపిస్తూ ఉంది. 299 టీఎంసీలకు కేసీఆర్ గారు ఒప్పుకొని ఉంటే మరి 811 టీఎంసీలపై లేఖ ఎందుకు రాశారో ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ప్రభుత్వం దగ్గర సమాధానం ఉందా, మీ దగ్గర కనీసం దీనికి ఒక ఆధారం ఉందా అంటూ సూటిగా నిలదీసిన అంశం కూడా కనిపిస్తోంది. 811 టీఎంసీలపై లేఖలు రాసిన విషయం మీకు తెలియదా అంటూ కూడా ఈ సందర్భంగా గుర్తు చేసిన విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. అలాగే నీటి దోపిడీపై న్యాయ పోరాటం నిజమైతే ఢిల్లీ మీటింగ్కు ఎందుకు పోయినవంటూ ప్రశ్నించిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. నిజంగానే ఏపీ చేస్తున్న జల దోపిడీపై, నీటి దోపిడీపై న్యాయ పోరాటం చేయాలన్న చిత్తశుద్ధి కావచ్చు, ఆలోచన కావచ్చు, ప్రయత్నం కావచ్చు ప్రభుత్వం చేస్తూ ఉంటే మరి ఢిల్లీలో జరిగిన సమావేశానికి ఎందుకు వెళ్ళినట్టు, ఆ సమావేశంలో ఏం సాధించినట్టు, ఆ సమావేశంలో తెలంగాణ ప్రయోజనాలను ఏం కాపాడినట్టు కూడా సమాధానం చెప్పాలి. ఇది తెలంగాణ సమాజం, తెలంగాణ రైతులు గమనిస్తున్నారంటే హరీష్ రావు గారు స్పష్టం చేసిన అంశం కూడా కనిపిస్తోంది. పిఎన్ లింక్పై కమిటీ వేసి దాచావెందుకు అని కూడా స్పష్టంగా ప్రశ్నించిన పరిస్థితి కూడా కనిపిస్తోంది. గతంలో మనం చూసాం బనకచర్లకు సంబంధించిన లింక్ వ్యవహారం. మరి వీటిపై కమిటీ వేసి ఎందుకు వాస్తవాలు బయటకు రాకుండా దాచే ప్రయత్నం చేస్తూ ఉన్నారు? ఇది దాచడం అంటేనే దీని వెనుక ఒక పన్నాగం దాగి ఉన్నట్టుగా ఎందుకు తెలంగాణ సమాజం భావించకూడదు, వాస్తవాలు బయటకు వస్తాయని చెప్పేసి మీరు ఈ కమిటీ వేసిన విషయాన్ని దాచిపెట్టారా? సమాధానం చెప్పాలని హరీష్ రావు గారు సూటిగా ప్రశ్నించిన అంశం కూడా కనిపిస్తోంది. రేవంత్ తీరుపై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అంటూ ఈ అంశానికి సంబంధించిన సమగ్రమైన కథనం కూడా మనం ఫస్ట్ పేజ్లో చూస్తూ ఉన్నాం. పూర్తి స్థాయిలో కృష్ణా గోదావరికి సంబంధించిన నదీ జలాలను పూర్తి స్థాయిలో ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టి 10 ఏళ్ల పాటు తెలంగాణ రైతుల మాగాణాలకు మళ్లిస్తే ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి నీటి బొట్టును కూడా వదులుకుంటూ కాలరాస్తూ భవిష్యత్ తరాలకు కూడా దక్కకుండా పూర్తిగా అపనంగా ఏపీకి అప్పచెప్తున్నారనే అంశానికి సంబంధించిన వార్తలు ప్రధానంగా మనం చూస్తూ ఉన్నాం. తెలంగాణకు ప్రమాద ఘంటికలు మోగిస్తుంది. తెలంగాణ రైతాంగానికి ఇది ఒక అంధకారం. రానున్న రోజుల్లో వ్యవసాయాన్ని పూర్తిగా సంక్షోభంలోకి నెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాబట్టి తెలంగాణ సమాజం అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా హరీష్ రావు గారు పిలుపునిచ్చిన అంశం కూడా మనకు ప్రధానంగా కనిపిస్తోంది. మరిన్ని వార్తలు చూద్దాం. చెక్ డ్యాంలు ఎలా పేల్చివేయాలో నేర్పిస్తారా అంటూ ప్రభుత్వాన్ని సూటిగా నిలదీస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు నిన్న తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన మరో అంశం కూడా మనకు కనిపిస్తూ ఉంది. పీపీటీలకు సంబంధించిన వ్యవహారంపై ఆయన స్పందించారు. వాస్తవానికి పీపీటీలకు సంబంధించిన వ్యవహారంపై ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన, తెలంగాణ రైతుల పక్షాన పీపీటీకి తమకు కూడా అవకాశం ఇవ్వాలని ప్రభుత్వానికి కోరినప్పటికీ, డిమాండ్ చేసినప్పటికీ ప్రభుత్వం అవకాశం ఇవ్వడం లేదనే దానిపై బీఆర్ఎస్ శ్రేణులు ఇప్పటికే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నాయి. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పీపీటీలపై ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన పరిస్థితి. చెక్ డ్యాంలను ఎలా పేల్చివేయాలో నేర్పిస్తారా? పీపీటీల ద్వారా మేడిగడ్డను ఎలా పేల్చారో చూపిస్తారా అంటూ ఆయన సూటిగా నిలదీశారు. నదీ జలాలపై అవగాహన లేని ముఖ్యమంత్రి ఉపన్యాసాలు ఇవ్వడం దారుణమంటే కూడా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సాగునీటిపై సర్కారు పీపీటీ అదేనా? పవర్ పాయింట్ అవకాశం బీఆర్ఎస్ కూడా ఇవ్వాలని చెప్పేసి కేటీఆర్ గారు సూటిగా డిమాండ్ చేసిన అంశం కూడా కనిపిస్తూ ఉంది. సాగునీటిపై సర్కారు పీపీటీ దేనికోసం నిర్వహిస్తా అంటున్నారు? చెక్ డ్యాంలు ఎలా పేల్చివేయాలో, మేడిగడ్డను ఎలా పేల్చారో చూపిస్తారా? నదీ జలాలపై ఎలా హక్కులను, తెలంగాణకు సంబంధించిన హక్కులను కాలరాస్తున్నారో ఆ వివరాలు వెల్లడిస్తారా దమ్ముంటే అంటూ ఆయన సూటిగా నిలదీసిన అంశం కూడా కనిపిస్తోంది. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వాస్తవానికి తెలంగాణ హక్కుల కోసం పోరాడే బీఆర్ఎస్కి ఇవ్వాలి. అప్పుడే వాస్తవాలు బయటికి వస్తాయి. కేవలం తెలంగాణ నదీ జలాలను ఏపీకి అప్పనంగా రాసిచ్చే ప్రభుత్వానికి సంబంధించిన వాదన ఏకపక్షంగా వినిపిస్తే కుదరదంటూ కూడా ఈ సందర్భంగా స్పష్టం చేసిన అంశం. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అవకాశం బీఆర్ఎస్ కూడా ఇవ్వాలని స్పష్టంగా డిమాండ్ చేసిన అంశానికి సంబంధించిన సమగ్రమైన వివరాలు కూడా మనం సెకండ్ పేజ్లో కూడా చూస్తూ ఉన్నాం. చెక్ డ్యాంలు ఎలా పేల్చివేయాలో నిన్న కేటీఆర్ గారు ధ్వజమెత్తిన అంశం చూస్తూ ఉన్నాం. నదీ జలాలపై అవగాహన లేని ముఖ్యమంత్రికి కేవలం సమాధానాలు కూడా చెప్పలేకపోతున్నారు. పూర్తిగా అసెంబ్లీకి సంబంధించిన సమావేశాలని పూర్తిగా పక్కదారి పట్టించాలి. ప్రజలకు సంబంధించిన
అంశాలు కావచ్చు, హామీలు కావచ్చు, రైతుల కష్టాలకు, కన్నీళ్లకు, సాగునీటిలో జరుగుతున్న ద్రోహానికి సంబంధించిన చర్చ జరగకుండా ఉండేందుకే వ్యక్తిగతమైన దాడి చేస్తూ ఉన్నారు. కేసీఆర్ గారిపై వ్యక్తిగతమైన విమర్శలు చేస్తూ ఉన్నారు తప్ప చర్చ జరగాలనే ఆలోచన ప్రభుత్వానికి ఏ కోశాన కూడా లేదు. ఎందుకంటే చర్చ జరిగితే వాస్తవాలన్నీ బయటకు వస్తాయి. ప్రభుత్వం చేస్తున్న, తెలంగాణకు చేస్తున్న ద్రోహం కూడా బయటకు వస్తుందనే ఒక ఆలోచనతోనే పూర్తిగా అంశాలను, చర్చను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం అంటూ ఆయన పూర్తిగా మరోసారి ధ్వజమెత్తిన అంశం కూడా కనిపించింది. నిన్న తెలంగాణ భవన్ వేదికగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి 2026 క్యాలెండర్ను కేటీఆర్ గారు ఆవిష్కరించారు. పార్టీకి సంబంధించిన ప్రముఖ నేతల సమక్షంలో ఈ కార్యక్రమం అంతా కూడా జరిగింది. ఈ కార్యక్రమంలో పార్టీకి సంబంధించిన క్యాలెండర్ను ఆవిష్కరించిన సందర్భంగా పార్టీకి సంబంధించిన శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి కేటీఆర్ గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన సందర్భం. నిన్న అశేషంగా పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, నాయకులంతా తరలిరావడంతో తెలంగాణ భవన్ అంతా కూడా కలకల్లాడిన పరిస్థితి. కోలాహలం ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా కొనసాగిన సందర్భం మనం చూసాం. ఇక మరో వార్త కూడా చూద్దాం. రైతాంగానికి సంబంధించి రైతుల కష్టాలు, ఓవైపు సాగునీటి కష్టాలు, మరోవైపు యూరియా కోసం, కరెంటు కోసం పడుతున్న తండ్లాట కూడా రోజు రోజుకు తీవ్రమవుతుందనే అంశం ఈరోజు మనకు నమస్తే తెలంగాణ ఫస్ట్ పేజ్లో కనిపిస్తూ ఉంది. నిరసన జాగారం, రైతన్న గోసగోస, సగం వడ్లనైనా సర్కారు కొనలే, వానాకాలంలో పండింది 148 లక్షల టన్నులు, ప్రభుత్వం కొంటామంటున్నది 80 లక్షల టన్నులు అంటూ ఈ వార్త కూడా కనిపిస్తోంది. ఓవైపు 3 ఫేజ్ కరెంటు వేలలు మార్చాలని చెప్పి కోరుతూ ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముక్రాకి గ్రామంలో అక్కడి రైతులు సామూహికంగా పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. నిన్న కొత్త సంవత్సరం తొలి రోజున రాత్రి దాదాపు 8 డిగ్రీలు మాత్రమే అక్కడ నమోదవుతున్న పరిస్థితి. అత్యంత చలిగా ఉన్న ప్రాంతంలో చలిలోనూ పంట పొలాల వద్ద, చేల వద్ద చలిమంటలు కాచుకొని వారంతా కూడా బస చేశారు. కరెంటు కష్టాలను తీర్చాలి, 3 ఫేజ్కు సంబంధించిన కరెంటు వేలలు మార్చాలని డిమాండ్ చేస్తూ దానివల్ల పూర్తిగా అర్ధరాత్రి వేళ ఇబ్బందులు పడుతున్నామనే అంశాన్ని ప్రభుత్వం దృష్టికి, ప్రభుత్వ వైఫల్యాల్ని ఎండగట్టేందుకు వారు సామూహికంగా నిరసన కార్యక్రమాన్ని చేపట్టిన సందర్భం. కరెంటు కష్టాలను తీర్చాలని ఏకంగా అక్కడే పొలాల వద్దే అర్ధరాత్రి 8 డిగ్రీల చలిలోనూ, ఎముకలు కొలికే చలిలో వారంతా నిరసన వ్యక్తం చేసిన అంశం కూడా మనకు కనిపిస్తోంది. నిరసన జాగారం శీర్షికన. దీంతోపాటు ఈ వడ్లకు సంబంధించిన వ్యవహారం కూడా మనం చూస్తూ ఉన్నాం. వానాకాలంలో పండింది 148 లక్షల టన్నులు మాత్రమే. అందులో ప్రభుత్వం కొంటామన్నది కేవలం 80 లక్షల టన్నులు మాత్రమే. ఇప్పటి కొనుగోలు చేసింది కేవలం 67 లక్షల టన్నులు. అధికారుల కొర్రీలతో రైతులకు తీవ్రమైన అన్యాయం జరుగుతుందంటూ ఈ కథనం కూడా మనం చూస్తున్నాం. వడ్ల రైతుకు బోనస్ చెల్లింపులో తీవ్రమైన నిర్లక్ష్యం. 1750 కోట్లకు 950 కోట్లు మాత్రమే జమ. రైతులకు 800 కోట్లు ప్రభుత్వం ఇంకా కూడా బకాయి పడ్డ పరిస్థితి. యాసంగి బాకీ మరో 1656 కోట్లు. ఇవి రెండు కలుపుకుంటే దాదాపు 2000 కోట్ల రూపాయలు రైతులకు బాకీ పడిందనే అంశం కూడా మనం చూస్తూ ఉన్నాం. ఓవైపు పెట్టుబడి సాయం అందట్లేదు, మరోవైపు పంట నమ్ముకుంటే దానికి కొనే దిక్కు లేదు. చివరికి కొన్నా కూడా దానికి బోనస్ కావచ్చు, దానికి సంబంధించిన చెల్లింపుల్లో జరుగుతున్న తీవ్రమైన జాప్యం ఏదైతుందో అది రైతాంగాన్ని అప్పుల ఊబిలో ఆర్థికంగా చితికి వేస్తుంది, వారిని పూర్తిగా ఆర్థికంగా నష్టపరుస్తుందనే అంశం కూడా మనం చూస్తూ ఉన్నాం. దానికి సంబంధించిన వివరాలు ఇవి. ఇక క్యూ కనపడొద్దు, కుర్చీలు వేయండి, ఎరువుల దుకాణాల వద్ద టెంట్లు వేయండి అంటూ మరో వార్త. రోజు రోజుకు యూరియా కోసం రైతులు పడుతున్న అగచాట్లు, కష్టాల నేపథ్యంలో వారంతా కూడా క్యూ లైన్లలో చెప్పులు, అలాగే వారు కూడా గంటల తరబడిగా నిరీక్షిస్తున్న నేపథ్యంలో యూరియా దుకాణాల వద్ద టెంట్లు వేయాలని చెప్పేసి అధికార యంత్రాంగానికి వ్యవసాయ శాఖ ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. రైతుల లైన్లు కనిపించకుండా తంటాలు, ఊరూరా యూరియా కొరతను తీర్చే మార్గం లేక కుర్చీలతో సరిపెడుతున్న యంత్రాంగం. యాప్ ఫ్లాప్ కావడంతో సర్కారు కొత్త ప్లాన్ అంటూ గతంలో షాప్లో యూరియా ఇస్తామని చెప్పారు, షాప్లో లేదు, ఇప్పుడు యాప్లో కూడా దొరకకపోవడంతో వేచి ఉండే వారికి కుర్చీలేసి అక్కడ ఇబ్బందులు లేకుండా కనీసం అదైనా చూడాలని చెప్పేసి అధికార యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. టెంట్లు అలాగే కుర్చీలు వేసి అక్కడ ఆగ్రహంతో ఉన్న రైతుల్లో కనీసం ఆ ఆగ్రహాన్ని చల్లార్చే ప్రయత్నం చేయాలని చెప్పేసి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది అంటూ ఈ వార్త కూడా కనిపిస్తుంది. సర్కారు కొత్త ప్లాన్, యాప్ ఫ్లాప్ కావడంతో కనీసం క్యూ కనపడకుండా కుర్చీలేయండి అంటూ ప్రభుత్వం చేస్తున్న ప్లాన్లకు సంబంధించిన వార్త మనకి ఇక్కడ ప్రధానంగా కనిపిస్తూ ఉంది. ఇక మరిన్ని కీలకమైన వార్తలు కూడా ఉన్నాయి, వాటికి సంబంధించిన వివరాలు కూడా మనం చూద్దాం. చెన్నాక కోరాట అనుమతులు సాధించిన కేసీఆర్ అంటూ
ఆ వార్త కూడా ప్రధానంగా కనిపిస్తోంది. కేంద్రం అనేక రకాల కుంటి సాకులు పెట్టినా కూడా కేసీఆర్ గారి హయాంలో అప్పటి ప్రభుత్వం వెనక్కి తగ్గకుండా మెప్పించి ఒప్పించి అనేక ప్రాజెక్టులకు ఎలా అనుమతులు సాధించిందో ఆ అంశానికి సంబంధించిన వివరాలు, అనేక రకాల ప్రాజెక్టులకు సంబంధించి ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరపడమే కాదు, కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి పూర్తి స్థాయిలో అనుమతులు సాధించడం, ఏకకాలంలో ప్రాజెక్టుల నిర్మాణాన్ని, ఓవైపు బ్యారేజ్లు, మరోవైపు పంప్ హౌస్లు, ఇంకోవైపు రిజర్వాయర్లు, ఇలా ఏకకాలంలో సమగ్రమైన ప్రణాళికల రూపకల్పన చేసి వాటిని శరవేగంగా అమలు చేయడం, క్షేత్రస్థాయిలో వాటి ఫలితాలు రైతాంగానికి అందేలాగా చర్యలు తీసుకోవడం వల్లే తెలంగాణలో వ్యవసాయ ముఖ చిత్రం 10 ఏళ్ల కాలంలోనే మారింది. కానీ 2 ఏళ్లలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం ఎక్కడ కూడా ఒక ఇటుక పేర్చిన సందర్భం లేదు, ఒక రిజర్వాయర్ కట్టిన సందర్భం లేదు, ఒక చెక్ డ్యామ్ నిర్మించిన పరిస్థితి లేదు. చివరికి ఉన్న చెక్ డ్యామ్లను కూడా పూర్తిగా ఎక్కడికక్కడ పేల్చివేస్తున్నారంటూ నిన్న కేటీఆర్ గారు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన అంశం ప్రధానంగా మనం చూస్తూ ఉన్నాం. ఇక మరిన్ని కీలకమైన వార్తలు చూద్దాం. కాంగ్రెస్ పాలనలో తెలంగాణలో పూర్తిగా తిరోగమనం కొనసాగుతుందనే అంశం ప్రధానంగా మనం చూస్తూ ఉన్నాం. నిన్న కేటీఆర్ గారు తీవ్రస్థాయిలో విరుచుకుపడిన ఈ విషయం కూడా కనిపిస్తూ ఉంది. క్యాలెండర్లు మారుతున్న ప్రజల జీవితాల్లో మాత్రం మార్పు రావడం లేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు గడిచింది. 2 ఏళ్లలో ఒక్కటంటే ఒక్క హామీని కూడా సరిగా అమలు చేయలేక 4 కోట్ల ప్రజల్ని 6 గ్యారంటీల పేరిట మోసం చేసింది కాంగ్రెస్ సర్కార్ అంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు కేటీఆర్ గారు. నిన్న అంశానికి సంబంధించిన వివరాలు చూస్తూ ఉన్నాం. బీఆర్ఎస్ డైరీని ఆయన తెలంగాణ భవన్లో ఆవిష్కరించారు. పార్టీ నేతలు, పార్టీ శ్రేణులు, గులాబీ కార్యకర్తల సమక్షంలో ఈ కార్యక్రమం నిన్న తెలంగాణ భవన్లోని నాటి పరిస్థితులను మళ్ళీ తెలంగాణకు తీసుకొచ్చారు ఈ ముఖ్యమంత్రి అంటూ ఆయన మండిపడిన అంశం కూడా కనిపిస్తుంది. సమైక్య రాష్ట్రంలో పడిన సాగునీటి కష్టాలు కావచ్చు, తాగునీటి తనలాట కావచ్చు, కరెంటు కష్టాలు కావచ్చు, ఇవన్నీ కూడా మళ్ళీ తెలంగాణను చుట్టుముడుతూ ఉన్నాయి. 6 దశాబ్దాల పాటు పడిన అన్యాయాలకు 10 ఏళ్లలో చెక్ పెడితే వాటన్నిటికి కూడా ఒక చరమగీతం పాడితే మళ్ళీ 2 ఏళ్లలో కాంగ్రెస్ వాటన్నిటిని కూడా ఈ తరానికి పరిచయం చేసింది. ఈ తరానికి తెలియని కరెంటు కష్టాలను కూడా మరోసారి పరిచయం చేసింది. ఈ తరానికి సంబంధించిన యువతకు కూడా అసమర్థ పాలన ఎలా ఉంటుందో మరోసారి చవి చూపిస్తూ ఉన్నారంటూ ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన అంశం మనం చూస్తూ ఉన్నాం. ఈ దుష్పరిపాలనపై ప్రజలు పోరాటాలు చేయాలని కూడా పిలుపునిచ్చారు. ఇది పోరాట నామ సంవత్సరంగా కూడా ప్రజలు భావించాల్సిన అవసరం ఉందనే అంశాన్ని కూడా ప్రస్తావించిన పరిస్థితి. తెలంగాణను కాపాడుకోవాలన్నా, తెలంగాణ హక్కులను పరిరక్షించుకోవాలన్నా తప్పకుండా కేవలం రాజకీయ పార్టీగా బీఆర్ఎస్, అస్తిత్వ పార్టీగా బీఆర్ఎస్ చేసే పోరాటమే కాదు, ప్రజలు కూడా తప్పకుండా చైతన్యవంతులై జరుగుతున్న అన్యాయంపై వారు కూడా పోరాటాలు చేయాల్సిన అవసరం ఉంది. పోరాటాలకు సన్నద్ధం కావాల్సిన అవసరం ఉంది. ఉద్యమ సందర్భంగా ఏ స్ఫూర్తినైతే కనబరిచారో, ఏ స్ఫూర్తినైతే రగిలించారో, అదే స్ఫూర్తితో మళ్ళీ తెలంగాణ హక్కులను, సాగునీటి హక్కులను, అలాగే ఇతర అన్ని రకాల హక్కులను కాపాడుకునేందుకు మరో పోరాటం చేయాల్సిన సమయం ఆసన్నమైందనే అంశాన్ని ప్రస్తావించారు. 2028లో కేసీఆర్ గారిని సీఎంగా చూడడమే మనందరి లక్ష్యం అంటూ కూడా ఈ సందర్భంగా పిలుపునిచ్చిన పరిస్థితి కనిపిస్తోంది. తప్పకుండా తెలంగాణ సమాజం అంతా కూడా ఆదిలాబాద్ నుంచి ఏలంపూర్ వరకు ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటుంది ఇదే. ఈ ప్రజల ఆశను, ఆకాంక్షను నెరవేర్చడమే ఏకైక లక్ష్యంగా మనందరం కూడా కలిసికట్టుగా పనిచేద్దాం. తెలంగాణ సమాజంలోని సంఘటిత శక్తిని మరోసారి గల్లీ నుంచి ఢిల్లీ వరకు చాటి చెప్దామని చెప్పి కేటీఆర్ గారు ప్రజలందరికీ కూడా పిలుపునిచ్చిన అంశం మనం చూస్తున్నాం. క్యాలెండర్ ఆవిష్కరణలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పిలుపు అంటూ ఈ సమగ్రమైన వివరాలతో కూడిన కథనం కూడా కనిపిస్తోంది. గెలుపోటములు అనేవి శాశ్వతం కాదు, అప్పుడప్పుడు ఎదురు దెబ్బలు తగులుతూ ఉంటాయి. కానీ ప్రజల గుండెల్లో కేసీఆర్ గారు గులాబీ జెండా స్థానం మాత్రం సుస్థిరంగా ఉంది, శాశ్వతంగా ఉంది. గెలుపోటములతో సంబంధం లేకుండా పార్టీ నిరంతరం తన ప్రయాణాన్ని కొనసాగించాలని కూడా ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఇతర పార్టీలకు తెలంగాణ రాజకీయాలు అనేవి కేవలం ఒక రాజకీయ క్రీడ లాంటివి, ఒక ఆట లాంటివి, ఒక గేమ్ మాత్రమే, పొలిటికల్ గేమ్ మాత్రమే. కానీ బీఆర్ఎస్కు మాత్రం రాజకీయం అనేది ఒక టాస్క్, తెలంగాణ అనేది ఒక టాస్క్, ప్రజల సంక్షేమానికి సంబంధించిన ఒక ధర్మం, ఒక విధి. ఆ విధి నిర్వహణలో తప్పకుండా శక్తి వంచన లేకుండా పోరాడతాం. ధర్మం కోసం ఎప్పుడూ పోరాటం కొనసాగుతూ ఉంటుంది. తెలంగాణ హక్కుల కోసం మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టేందుకు కూడా అందరూ సన్నద్ధం కావాల్సిన అవసరం ఉందనే అంశాన్ని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఆ విషయానికి సంబంధించిన సమగ్రమైన వివరాలు మనం ఈ ఆర్టికల్లో చదవచ్చు. ఇక ఒకసారి తెలంగాణ టుడే చూద్దాం. తెలంగాణ టుడేలో కూడా ప్రధానంగా చీఫ్ మినిస్టర్ లైస్ ఆన్ కృష్ణా వాటర్స్ డేంజరస్ అంటూ వార్త. హరీష్ సేష్ రేవన్స్ ల్యాక్ ఆఫ్ బేసిక్ నాలెడ్జ్ అండ్ ఇరిగేషన్ కుడ్ కాజ్ ఇర్రిపేరబుల్ లాస్ టు తెలంగాణ అంటూ ఈ వార్త.
ఫార్మింగ్ కమిటీస్ బిహైండ్ క్లోజ్డ్ డోర్స్ ఓన్లీ ఓపెన్స్ ద గేట్స్ ఫర్ ఆంధ్రప్రదేశ్ వాటర్ ప్లండర్ అంటూ ఈ రకంగా కమిటీలు వేసి, అది కూడా దొంగచాటుగా కమిటీలు వేసి రహస్యంగా చీకటి ఒప్పందాలు చేసుకుంటే అది పూర్తిగా ఆంధ్రప్రదేశ్కు అప్పనంగా తెలంగాణ నదీ జలాలను కట్టబెట్టే ఏకైక పన్నాగంలో భాగంగానే ఇదంతా జరుగుతోంది. ఇలాంటివి ఉపేక్షించే పరిస్థితి లేదు. తప్పకుండా అటు అసెంబ్లీలో అటు ప్రజాక్షేత్రంలో కూడా దీన్ని ఎండగడతాం. గోదావరితో పాటు కృష్ణా జలాలను కూడా ఏ రకంగా ప్రభుత్వం కబలించే ప్రయత్నం చేస్తుందో దాన్ని అడుగడుగునా కూడా అడ్డుకుంటాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఈ అన్యాయాన్ని సహించే ప్రసక్తి లేదు. తెలంగాణ సమాజాన్ని, తెలంగాణ రైతులను మరింతగా చైతన్యపరిచి సంఘటిత చేసి రానున్న రోజుల్లో తప్పకుండా ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తామంటూ స్పష్టం చేసిన అంశం. దీంతోపాటు వాస్తవాలను వక్రీకరించే ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం. పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ ఈ వాస్తవాలను వక్రీకరించే ప్రయత్నం ఏదైతే చేస్తూ ఉందో దీన్ని కూడా ప్రజల ముందు ఎండగడతాం. వాస్తవాలను ఎప్పటికప్పుడు బహిర్గతం చేస్తూ ఉన్నాం. రానున్న రోజుల్లో కూడా ఈ ప్రక్రియను కొనసాగిస్తామని స్పష్టం చేసిన అంశం. పాలమూరుతో పాటుగా రంగారెడ్డి, నల్గొండకు ఆ రైతులకు పూర్తి స్థాయిలో అన్యాయం చేసే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు ఏదైతే ఉందో, కృష్ణా జలాల్లో వ్యవహరిస్తున్న తీరును తప్పకుండా రానున్న రోజుల్లో కూడా ఈ పోరాటాలు కొనసాగిస్తామనే అంశాన్ని నిన్న హరీష్ రావు గారు స్పష్టం చేసిన విషయం కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇక సాక్షిలో చూద్దాం. సాక్షిలో మాకు కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అవకాశం కల్పించాలంటూ నిన్న కేటీఆర్ గారు ప్రభుత్వాన్ని కోరిన అంశం ప్రధానంగా మనకు కనిపిస్తూ ఉంది. అసెంబ్లీలో మా వాదన వినిపిస్తాం, మీడియా చిట్ చాట్లో కేటీఆర్ అంటూ ఈ వార్త కూడా మనకు కనిపిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ద్వంద్వ వైఖరిని మానుకోవాలి, రేవంత్ పాలనలో అంతా కూడా తిరోగమనమే అంటూ పిలుపునిచ్చిన అంశం, స్పష్టం చేసిన అంశం మనకు కనిపిస్తూ ఉంది. పూర్తిగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్కు సంబంధించిన అంశం వస్తే తప్పకుండా బీఆర్ఎస్ దానికి తప్పకుండా ప్రజల పక్షాన వాస్తవాలను తెలంగాణ సమాజం ముందు ఉంచేందుకు పీపీటీకి ప్రభుత్వాన్ని కోరిన దానికి సంబంధించిన సమగ్రమైన వివరాలు కూడా ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఇవి పత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు.